ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 21ని పరిశీలిద్దాం. ప్రియమైన వారలారా, ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ యొక్క అద్భుతమైన శాశ్వతమైన స్వభావాన్ని గురించి అర్జునుడికి మరింత లోతుగా వివరిస్తున్నాడు. ఆయనిలా అంటున్నాడు: ఎవరైతే ఈ ఆత్మను నాశనం లేనిదిగా, శాశ్వతమైనదిగా, పుట్టుక లేనిదిగా మరియు ఎటువంటి మార్పు క్షయం లేనిదిగా నిశ్చయంగా తెలుసుకుంటారో అటువంటి జ్ఞానాన్ని పొందిన వ్యక్తి, ఓ పార్థ, ఎవరినైనా ఎలా చంపగలడు లేదా మరొకరి చేత ఎలా చంపించగలడు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీని వెనుక ఉన్న భావం ఏమిటంటే, ఒక వ్యక్తి తన నిజస్వరూపం ఈ శరీరం కాదు, నేను శాశ్వతమైన ఆత్మను అని గ్రహించినప్పుడు అతని దృష్టి పూర్తిగా మారిపోతుంది. అతనికి చంపడం, చావడం అనేవి కేవలం ఈ భౌతిక శరీరానికి సంబంధించిన మార్పులుగానే కనిపిస్తాయి. మనం పాత బట్టలు విడిచి కొత్త బట్టలు ధరించినట్టు ఆత్మ ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరాన్ని స్వీకరిస్తుందని అతనికి తెలుసు. ఈ సత్యాన్ని తెలుసుకున్న వ్యక్తిని జ్ఞాని అంటారు. ఆ జ్ఞాని చేసే పనులలో నేను చేస్తున్నాను అనే అహంకారపూరితమైన భావన ఉండదు. ఉదాహరణకు, ఒక దీపం వెలుగునిస్తుంది, కాని ఆ దీపంలోని నూనె అయిపోవచ్చు లేదా వత్తి కాలిపోవచ్చు, కాని వెలుగనే శక్తి నశించదు. అలాగే ఈ శరీరం అనే సాధనం నశించినా లోపల ఉన్న ఆత్మ అనే చైతన్య శక్తి ఎప్పటికీ నశించదు. కాబట్టి జ్ఞాని దృష్టిలో అతను ఎవరినీ చంపడం లేదు, ఎవరూ అతని చేత చంపబడటం లేదు. ఎందుకంటే ఆత్మకు ఏ ఆయుధమూ హాని చెయ్యలేదు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు. ఈ లోతైన అవగాహనతో అతను తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాడు, కాని ఆ కర్మల ఫలితాలకు, పాపపుణ్యాలకు అతీతంగా ఉంటాడు. ఈ జ్ఞానం మనల్ని భయం, దుఃఖం మరియు బంధాల నుండి విడిపిస్తుంది. ఈ శ్లోకం మనకు మరణం పట్ల ఉన్న భయాన్ని, మన ఆత్మీయులను కోల్పోతామనే దుఃఖాన్ని అధిగమించే శక్తిని ఇస్తుంది. మన నిజస్వరూపం, మన ప్రియమైన వారి నిజస్వరూపం ఈ శరీరం కాదని, అది శాశ్వతమైన ఆత్మ అని తెలుసుకున్నప్పుడు జీవితం పట్ల మన దృక్పథం పూర్తిగా మారిపోతుంది. మనం శోకం నుండి బయటపడి జ్ఞానంతో మన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ఇది మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.